రైతుల్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సీఎం పదవి చేపట్టడానికి గంట కూడా ఆగని కేసీఆర్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా రైతులకిచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఫామ్ హౌస్ ప్రభుత్వం నడుస్తోందని, మంత్రివర్గం తగిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రైతాంగం చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఇంట్లో అల్లుడిని మంత్రిని చేసుకున్నాడు, కొడుకుని ఇంకో మంత్రిని చేసుకున్నాడు, బిడ్డని ఎంపీని చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన రోజు తెల్లవారుజామున పోయి గవర్నర్ గేట్ల దగ్గర ఏలాడబడ్డాడు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, అర్జెంట్ గా నువ్వు గేట్లు తెరువు అని చెప్పి ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలే. మరి ఆయన పదవికి మాత్రం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే, ఒక్క క్షణం కూడా ఊరుకోలే. మరి 16 నెలలైనా రైతులకు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీని ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించలేదని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని